పాల వ్యాపారంతో కలకలలాడాల్సిన ఆ డైరీ రాజకీయ చిచ్చుతో రగిలిపోతోందెందుకు? పాడి రైతుల కోసం ఆలోచించాల్సిన చోట ఈ రగడకు కారణాలేంటి? పాల ఉత్పత్తులతో వచ్చే ఆదాయం రైతుల సంక్షేమానికి కాకుండా రాజకీయ అవసరాలకు దారి మళ్లుతుందనే ఆరోపణల వెనుక అసలు నిజమేంటి? సొంత ఆలోచనలు దెబ్బతీయడంతో తండ్రి సెంటిమెంట్ ని కొడుకు ఫాలో అవుతున్నారా? కండువా మారిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారా? ఒకసారి చూద్దాం. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పాల వ్యాపారంలో రారాజుగా ఉన్న విశాఖ డైరీ వేల కుటుంబాలకు అన్నం పెట్టింది. ప్రతి పల్లెలో పాల సేకరణ చేసి పాల ఉత్పత్తులు తయారు చేసి వాటితో వచ్చిన ఆదాయాన్ని రైతు సంక్షేమానికి వినియోగించడం ద్వారా అప్పటి విశాఖ డైరీ చైర్మన్ దివంగత ఆడారి తులసిరావు ఉత్తరాంధ్ర పాడి రైతులకు దగ్గరయ్యారు. కాలక్రమంలో రాజకీయ జోక్యం పెరిగినా, డైరీ వేదికగా రాజకీయాలు చేసినా కానీ డైరీ లక్ష్యాలు దారి తప్పకుండా చూసుకునేవారన్న ప్రచారం ఉంది. విశాఖ డైరీలో దశాబ్దాల ఆరోగ్యకర వాతావరణం కాస్త తులసిరావు తనయుడి రాజకీయ ప్రవేశంతో కలుషితమైందనే చర్చ జరుగుతోంది. తులసిరావు మరణానంతరం ఆడారి ఆనంద్ స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. సొసైటీ పరిధిలో ఉన్న విశాఖ డైరీ కార్మిక చట్టం పరిధిలోకి వెళ్లడం, డైరీ పేరు విజయ విశాఖ డైరీగా మారడం, డైరీపై వచ్చిన ఆదాయంతో సొంత ఆస్తులు కూడబెట్టుకుంటున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి. డైరీని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలున్నా 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవన్నీ మరుగున పడిపోయాయి. అధికారం మారింది. రాష్ట్రంలోనే కాదు, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడారి ఆనంద్ టార్గెట్ అయ్యారట. డైరీ ఆవిర్భావం నుంచి తులసిరావు టీడీపీకి విధేయుడిగా ఉండేవారు. చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేసిన ఆయన సున్నితంగా తిరస్కరించారట. కానీ ఆడారి ఆనంద్ మాత్రం ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలన్న లక్ష్యంతో రాజకీయాలు చేయడంతో ఉచ్చులో చిక్కుకున్నారు. డైరీ వ్యవహారాలను ఎప్పుడూ పట్టించుకొని పాల సేకరణ రైతులు ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి పాల ధరలు పెంచాలని, సొసైటీని పాత పేరుతోనే నడపాలని డిమాండ్ చేస్తున్నారట. ఆడారి ఆనంద్పై కూటమి నాయకులు సైతం ఆరోపణలతో పాటు ఫిర్యాదులు చేయడంతో అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటోంది. వైసీపీతో అంటకాగిన ఆనంద్కి ఊపిరాడకుండా చేయాలన్నదే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారని టాక్. మరోపక్క తనను కాదని వైసీపీ నాయకత్వం పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్కి అప్పగించడంతో ఆడారి ఆనంద్ ఒంటరైపోయారు. ఈ తలనొప్పులన్నీ ఎందుకు, తండ్రికి అనుబంధం ఉన్న టీడీపీతో చేరిపోతే పోలా అని ఆనందరావు ఆలోచనలో పడేదాకా వచ్చిందట. అదే జరిగితే అప్పుడు కూడా కూటమి నాయకుల ఆరోపణలు, ఎంక్వైరీలు ఆపేస్తారో కొనసాగిస్తారో చూడాలి మరి.